నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. బీఆర్ఎస్కి భారీ షాక్. సుప్రీంకోర్టులో కేటీఆర్కి ఎదురు దెబ్బ. మున్సిపల్ ఎన్నికలు హుష్ కాకి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు తగిలిన ఎదురు దెబ్బ ఏంటి? కేటీఆర్కి సుప్రీంకోర్టులో ఎందుకు ఎదురుగాలి వీచింది? మున్సిపల్ ఎన్నికలు హుష్కాకి అని అంటే ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాల్సి వచ్చింది అనే పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక 2023 దగ్గరికి వెళ్ళాలి మనం. 2023 ఎన్నికల్లో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, హ్యాట్రిక్ కొడతారు కేసీఆర్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా గట్టి నమ్మకంతో చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీ చతికిల పడింది, ఓడిపోయింది, ప్రతిపక్షానికి పరిమితమైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జాయిన్ అయ్యారు. మామూలుగా సర్వసాధారణమే. ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీలోకి వెళ్ళటం అనేది సాధారణమైన విషయం అయిపోయింది ఈ రోజుల్లో. ఆ సినిమాలో అంటది చూసారా, అరుంధతి సినిమాలో. అయినా ఇలాంటివన్నీ మా దేవుడిల్లో మామూలే, గూట్లో పిచ్చిక గుడ్డు పెట్టినంత తేలిక, దీనికే ఎందుకంత గింజుకుంటామని. అలాగా రాజకీయాల్లో ప్లేటు ఫిరాయించడాలు, పార్టీ మారటాలు అన్నీ మామూలే, గూట్లో పిచ్చిక గుడ్డు పెట్టినంత తేలిక ఇది. కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేసీఆర్ పుత్రరత్నం కేటీఆర్ మాత్రం దీన్ని గట్టి పట్టుబట్టారు. అసలు మా పార్టీ గుర్తు మీద గెలవటం ఏంటి, వాళ్ళు ఆ పార్టీకి వెళ్ళి ఆ పార్టీ జెండా కప్పుకోవటం ఏంటి అని చెప్పేసి బాగా సీరియస్ అయ్యారు. అయితే కేటీఆర్ అంత సీరియస్ అయ్యేవారు కాదేమో, కానీ ఎందుకు అంత సీరియస్ అవుతున్నారంటే అవతల ఉన్నది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి అవతల ఉండటం, అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం నచ్చని వ్యక్తి, కేసీఆర్కి ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి సీఎంగా ఉండటం. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని మనం చెప్పుకున్నాం కదా, అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్కి ఏమాత్రం నచ్చని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనంటే ఈయనకి ఒళ్ళు మంట, ఎక్కడ లేని కంపరం, ఎందుకో తెలియదు. రీజన్స్ ఏమున్నాయో మనకి చెప్పరు, కానీ ఇద్దరికీ ఉప్పు నిప్పే. వాళ్ళిద్దరి మధ్యలో మంచినీళ్ళు పోసినా పెట్రోల్ అయి మండుద్ది, పచ్చగడ్డి వేసినా భగ్గుమంటది. అలాంటి కేసీఆర్కి నచ్చని వ్యక్తి రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటం, కాంగ్రెస్ పార్టీలో ఉండటం, అందులోనూ ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆ పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవ్వటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ మీద గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవ్వటం అనేది కేటీఆర్కి అస్సలు మింగుడు పడడం లేదు. కాబట్టి వాళ్ళ మీద ఎలాగైనా అనర్హత వేయించాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. ఎవరెవరు జాయిన్ అయ్యారు అని చెప్పేసి మామూలుగా మనం మాట్లాడుకుంటే ఒక 10 మంది దాకా జాయిన్ అయ్యారని తెలుస్తుంది. మచ్చుక్కి చూద్దాం. ఇదిగోండి, ఈయన కడియం శ్రీహరి, ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి, ఈయన సంజయ్, ఈయన మనోహర్ రెడ్డి, కృష్ణ మనోహర్ రెడ్డి అనుకుంటే కంప్లీట్ నేము, ఈయన దానం నాగేందర్, ఈయన గూడెం మహిపాల్ రెడ్డి. వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నేతలే. వీళ్ళంతా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి నచ్చటం లేదు. సో వాళ్ళందరి మీద కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి స్పీకర్కి కూడా లెటర్ ఇచ్చారు. అలాగే శాసనసభలో కూడా దాని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది, ఎందుకు అనర్హత వేటు వేయరు అని చెప్పేసి. అయితే స్పీకర్ ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటం వల్ల హైకోర్టులని, సుప్రీంకోర్టులని కూడా ఆశ్రయించారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ముఖ్యంగా కేటీఆర్ దాని మీద కేసులు వేశారు. ఈ క్రమంలో ఈ కేసు విచారణకి వస్తుంది అనుకున్న టైంలో ఈ కేసుని ఎవరైతే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీ మారారో, పార్టీ ఫిరాయింపు చేశారో, వాళ్ళందరి మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టుకు వెళితే ఆ కేసుని 2 వారాలకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయితే కేటీఆర్ అనుకున్నది ఏంటంటే, ఈ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, ఈ ఎన్నికల లోపే ఆ ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళ మీద అనర్హత వేటు వేయించేస్తే దాన్ని ఒక ఆయుధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. నైతికత గెలిచింది, న్యాయమే గెలిచింది, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి చేరటం అనేది తప్పు, మేము చూడండి నిరూపించాం, దాన్ని సుప్రీంకోర్టు కూడా మాకు అంగీకరించింది, మాతో ఏకీభవించింది అని చెప్పుకోవాలని చూశారు. కానీ అది జరిగే పని అయితే కనిపించడం లేదు. మామూలుగా అసలు ఇలాంటి కేసుల్లో, పార్టీ ఫిరాయింపుల కేసుల్లో సుప్రీంకోర్టులు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, సాధ్యమైనంత వరకు 99.999% జోక్యం చేసుకో.
చేసుకున్నట్టు కూడా దాఖలాలు లేవు. ఎక్కడైనా 1-2 కేసులు మేబీ ఉంటే ఉండుండొచ్చు. మీకేమైనా అటువంటి కేసులు తెలిస్తే దయచేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వరకు నాకైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఏ కోర్టు కూడా అనర్హత వేటు కోర్టుల ద్వారా వేసినట్టుగా నేను ఇంతవరకు అయితే చూడలేదు. కాకపోతే కోర్టులు ఏమంటాయంటే దీని మీద స్పీకర్ స్పందించాలి, స్పీకర్ దగ్గరికి వెళ్ళండి, స్పీకర్ స్పందించాలి అన్నట్టుగా ఒక లెటర్ రాయటమో లేదా ఏదైనా ఆర్డర్ పాస్ చేయటమో చేస్తుంది. ఫైనల్ డెసిషన్ మాత్రం స్పీకర్దే. సో అయితే ఇప్పుడు గడ్డం ప్రసాద్ బాబు తెలంగాణ శాసనసభ స్పీకర్ ఈయనేమని చెప్పారంటే 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో, అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారని ఆరోపణ ఎదుర్కొంటున్నారో వాళ్ళంతా టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు ఎటువంటి ప్రూఫ్స్ లేవు అని చెప్పేసి తేల్చి చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఇది కోర్టులో ఉంది, ఈ బాల్ కోర్టులో ఉంది. కోర్టు కూడా ఏం చేసింది, 2 వారాలు వాయిదా వేసింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ గొంతులో, అంటే బీఆర్ఎస్ పార్టీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ఏమీ తేల్చుకోలేని పరిస్థితి అయింది. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల ముందు దీన్ని బాగా ఒక పెద్ద ఆయుధంలాగా వాడుకుందాం అనుకున్న దాని మీద నిరాశతోటి నీళ్లు జల్లినట్టు అయింది. అయితే నిజానికి అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, అంటే కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ వీళ్ళకి ఎవరికైనా సరే ఈ అనర్హత వేటు వేయించాలి అని అడిగే హక్కు ఉందా? ఎందుకని అంటే మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళందరూ ఏమైపోయారు? ఇదిగోండి 2016లో మేము టీఆర్ఎస్లోకి మెర్జ్ అవ్వదలుచుకున్నాము, మమ్మల్ని మెర్జ్ చేయండి అని చెప్పేసి ఒక లెటర్ రాసి అప్పటి స్పీకర్కి ఇచ్చారు. మధుసూదనాచార్య ఏదో ఉంది ఆయన పేరు, స్పీకర్ పేరు. సో అప్పటి స్పీకర్కి ఇచ్చారు 2016లో. ఈ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అది నైతికతేనా? ఆ రోజు మరి కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు? అప్పటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, 2014 నుంచి బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కూడా ఉన్నారు కదా. సో మీరు టీడీపీలో గెలిచారు, ఇది నైతికత కాదు, మీరు రాజీనామా చేయండి, ఆ పార్టీకి కూడా రాజీనామా చేయండి పదవితో పాటు. సో అప్పుడు బై ఎలక్షన్కి వెళదాము. మీరు బై ఎలక్షన్లో గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద మీరు పోటీ చేసి గెలిస్తే అప్పుడు నైతికంగా మీరు మా పార్టీలో ఉన్నట్టు అవుతుంది, మా పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలకు వచ్చినట్టు అవుతుందని చెప్పేసి ఎందుకని చెప్పలేదు? ఆనాడు లటలటమని హాయిగా ఎంతమందిని, ఒక 10 మందిని మొత్తం గంపగుత్తగా ఎందుకు తీసేసుకున్నారు? ఆ రోజు ఉండాలి కదా ఈ ఆలోచన. అలాగే మనం చూసుకున్నట్లయితే 2021లో, అప్పుడు 2018లో మళ్ళీ ఎన్నికలు జరిగాయి కదా. సో ఒక 4-5 గెలిచారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 2 ఒకసారో 3 ఒకసారో తీసేసుకున్నారు. ఆ తర్వాత 2, మెచ్చ నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య. ఈయన పేరు మెచ్చ నాగేశ్వరరావు, ఈయన సండ్ర వెంకట వీరయ్య. ఈ ఇద్దరిని కూడా టీఆర్ఎస్ పార్టీలోకి విలీనం చేసుకొని, అలాగే టీడీఎల్పీని కూడా టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేసుకున్నారు. ఆనాడు తెలియలేదా నైతికతలు, విలువలు ఇలాంటివన్నీ కూడా కేటీఆర్కి ఎందుకు తెలియలేదు ఆ రోజు అని చెప్పేసి తెలంగాణలోని టీడీపీ క్యాడర్ అంతా కూడా ప్రశ్నిస్తోంది. అందుకనే మొన్న బై ఎలక్షన్లు, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కావచ్చు, లేకపోతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో, అంటే ఇక్కడ చూడండి మాగంటి గోపీనాథ్, అలాగే ఈయన 2014లో టీడీపీలో గెలిచిన ఆయనే. సో ఈయన 2023 తర్వాత చనిపోయారు, అంటే 24లోనో 25లోనో చనిపోయారు. బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ టీడీపీ క్యాడర్ అంతా కూడా, జూబ్లీ హిల్స్లోని టీడీపీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతోటి జల్లయింది. సో ఇలాంటి నైతికతలు, విశ్వసనీయతలు, విలువల గురించి మాట్లాడే ముందు వాటిని మనం పాటించాలి అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులంతా నొక్కి అందుకే చెప్తారు. సో మరి ఏమవుతుంది? మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఆయుధాన్ని వాడుకుందాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ప్రయత్నం చేసింది, కానీ ఆ ప్రయత్నాలు ఎక్కడా కూడా ఫలించేలాగా కనిపించడం లేదు. అలాగే గతంలో చూసుకున్నట్లయితే మనం అదిగోండి దానం నాగేందర్ ఉంటారు, ఈయనైతే ఏకంగా సవాల్ చేశారు, నేను రాజీనామా చేస్తాను, ఎలక్షన్కైనా వెళ్తాను, బై ఎలక్షన్ పెడదాము, నేనే గెలుస్తాను, దమ్ముంటే చూసుకోండి అని చెప్పేసి కూడా సవాల్ చేశారు. ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద నేతలు కాలు దువ్వుతున్నప్పటికీ కూడా కేటీఆర్లో అయితే మార్పు రావటం లేదు. పార్టీ మారారు, వెల్ అండ్ గుడ్, వదిలేద్దాం. 2028లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, ప్రజల్లోకి వెళదాం. ఇప్పుడు ఎందుకు పార్టీ మారిన వాళ్ళ సంగతి? ఆల్రెడీ మనం గతంలో వేరే పార్టీల్లో గెలిచిన వాళ్ళని మనం తీసుకున్నాం. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని తీసుకున్నాము, తెలుగుదేశం పార్టీ తరఫున 2 టర్ముల్లోనూ గెలిచిన వాళ్ళని తీసుకున్నాం,
ఈవెన్ అసలు టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలు విలీనం కూడా చేసుకున్నాం కదా, మనం మాట్లాడడానికి అసలు మనకి అర్హత ఉందా అని చెప్పేసి ఒక్క క్వశ్చన్ కేటీఆర్ వేసుకుని ఉంటే ఇవాళ ఇంత పరాభవం కేటీఆర్కి ఎదురయ్యేది కాదేమోనని చెప్పేసి తెలంగాణలో చాలామంది పొలిటికల్ అనలిస్టులు మాట్లాడుకుంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన ఫలితం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ని అనేక మార్లు డిమాండ్ చేశారు వాళ్ళ మీద అనర్హత వేటు వేయమని. అలాగే ఎటువంటి ఫలితమైన అసెంబ్లీలో కూడా దక్కే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఏమైనా అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? బై ఎలక్షన్లు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? అసలు ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంతటి మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ బలమేమైనా నిరూపించుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? ఎందుకంటే గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా మా బలం చూపిస్తాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ధీమా వ్యక్తం చేశారు. కానీ అప్పుడు కూడా అంతటి స్థాయిలో, వాళ్ళు చెప్పినంత స్థాయిలో బలాన్ని చూపించడంలో విఫలమయ్యారు. మరి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేమే బలం చూపిస్తాము, కాంగ్రెస్ని తెలంగాణ ప్రజలు విశ్వసించటం లేదు, మా పట్ల విశ్వసనీయతతో ఉన్నారు, మా పట్ల ఆదరణ చూపిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు గట్టిగా చెప్తున్నారు. మరి ఈ సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా ప్రజలు, లేదా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. దాంతోపాటుగా అసలు బీఆర్ఎస్ పార్టీ నేతలకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోమని అడిగే హక్కుందని, లేకపోతే అలాంటి ఒక విలువలు పాటిస్తున్నారా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదా అని మీరు అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.